టైంలో ఒక మాటన్నారు. సారు ఏమన్నారంటే ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యే టైంన "నువ్వు, పిల్లలు నాకు గుర్తుకొచ్చారు. నేను ఉంటే మిమ్మల్ని చూసుకుంటాను. నేను లేకపోతే మీ పరిస్థితేంటి? మీరెలా బ్రతుకుతారు?" అన్న ఒక మాటనేది నాతో అన్నారు. ఆ మాట అనడం వల్ల నాకేంటంటే ఒక మైండ్‌లో అది స్టక్ అయిపోయింది. అవును కదా! ఇప్పుడు మా వారు లేకపోతే ఏంటి? ఆ! ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? వాళ్ళని నేను ఎట్టా ప్రొటెక్షన్ చేసుకోవాలి? నన్ను నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి? అని నాకు ఒక భయం అనేది స్టార్ట్ అయింది. కానీ ఏం తెలీదు. అసలు బయటికెళ్ళేదాన్ని కాదు కాబట్టి అసలు ఏం తెలీదు. ఎలా? ఏంటి? అనేది ఒక క్వెషన్ మార్క్ అనేది పడింది. అది ఇంకా మళ్ళీ నార్మల్‌గానే నేను ఉన్నాను. మళ్ళీ రిపీట్‌గా ఇంకొకసారి గూడా యాక్సిడెంట్ అయింది. సెకండ్ టైమ్ కాలుకి యాక్సిడెంట్ అయింది. అలా రిపీట్ అవుతూ 3 టైమ్స్ అలా యాక్సిడెంట్ అయింది. అది గూడా చిన్న యాక్సిడెంట్‌లు కాదు. ప్రాణాలు సహితం పోయే యాక్సిడెంట్‌లవి. అసలు దేవుడు భద్రపరిచి నా భర్తని కాపాడకపోయుంటే ఈరోజు ఏమైపోయేవాళ్ళమో అనిపిస్తది. సారీ కొంచెం బాధనిపిస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నేను ఏం చేయాలి? ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి అని నాకు గట్టిగా పడింది. ఏదో ఒకటి చేయాలి. నన్ను, పిల్లల్ని చూసినప్పుడు ఓకే. నా భార్య ఉంది పిల్లల్ని చూసుకోవడానికి అన్న హోప్ నా భర్తకి నేనివ్వాలనుకున్నాను. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నాకే ఒక క్లారిటీ లేదు. నేనేం చేస్తాననేది నాకే తెలీదు. అంటే ఏం తెలీదు నాకు. సో, అలాంటి టైంలో నేను బ్లౌజ్ స్టిచ్ చేపించుకోవడానికి బయటికెళ్ళాను. ఒక ఆవిడ తన పేరు అరుణ. ఎర్రగొండపాలెంలో మంచిగా ఒక బిజినెస్ రన్ చేస్తుంది టైలరింగ్. టైలరింగ్ నేర్పిస్తూ, శారీ బిజినెస్ చేస్తూ, శారీస్‌కి మగ్గం వర్కు, పెయింటింగ్ చేస్తూ ఇలా లేడీస్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ సేల్ చేస్తూ మంచిగా ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిచ్చింది. తనని చూసినప్పుడు నేను ఓకే. ఇది ఎందుకు నేను చేయకూడదు? ఇది నాకొక ఫ్యాషన్‌గా నేనెందుకు పెట్టుకోకూడదని జెప్పేసి నేననుకున్నాను. సో, ఇలా నేను చేయాలని అనుకున్నాను. తననడిగాను ఆ మేడమ్‌ని. తను నేర్పిస్తానన్నారు. టైలరింగ్ నేర్పిస్తానన్నారు. అప్పటికి నాకు టైలరింగ్ అంటూ ఏం తెలీదు. రాదసలు. ఆహ్, ఓకే అని జెప్పేసి ఇంటికొచ్చిన తర్వాత మా సార్‌నడిగాను. ఇలా నేను టైలరింగ్ నేర్చుకోనా అని చెప్పేసి. మా సారు వద్దన్నారు నవ్వి. "ఎందుకు నీకు ఇవన్నీ? పిల్లలున్నారు గదా! ముగ్గురు పిల్లలు మాకు. ఇద్దరు పాపలు, ఒక బాబు. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని చూసుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇవన్నీ నీకవసరమా? నేను చూసుకోనా నిన్ను" అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను ఎట్లా చెప్పాలి? ఆయనకెలా చెప్పాలో నాకర్థం కాలేదు. కానీ ఏదో చేయాలనేది నాకు బాగా మైండ్‌లో పడింది. ఒప్పుకోలేదు. ఎంత అడిగినా గాని ఒప్పుకోలేదు. అవసరం లేదని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను. నా బ్లౌజెస్ స్టిచెస్ అన్నీ ఇప్పేసి మంచిగా ఐరన్ చేసుకొని, అలా నేను కట్ చేసుకొని, అలా ప్రాక్టీస్ చేస్తూ నేను వర్క్ అనేది నేర్చుకున్నాను టైలరింగ్ అనేది. ఇంకా తన దగ్గరికి షాప్ దగ్గరికెళ్ళి తను మంచిగా డిఫరెంట్‌గా ఫ్రాక్స్ గాని, మంచి మంచిగా మోడల్స్ అన్ని స్టిచ్ చేసి అక్కడ హ్యాంగింగ్ చేస్తూ ఉంటారు. అవి చూసి ఎంత క్లాత్ పడతది, ఎలా కట్ చేసుకోవాలి, ఏంటని కొన్ని ఐడియాస్ నేను తన దగ్గర తీసుకొని, ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. అట్లా మంచిగా నా బ్లౌజెస్ మా పిల్లలవి పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకుండేదాన్ని. సడెన్‌గా మా సార్‌కి ఆహ్, ఎర్రగొండపాలెం నుంచి సుండిపెంటకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సుండిపెంటలో నక్కంటి సెక్షను ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర డ్యూటీ అనేది పడింది మా వారికి. ఇంకా నన్ను పిల్లల్ని ఇక్కడే వదిలేసెళ్లారు. మా అత్తయ్యని తోడుంచి నాకు ఎళ్ళిపోయారు. పిల్లల్ని ఇంకా స్కూళ్ళకి ప్రాబ్లమ్ అవుతదని జెప్పేసి ఎర్రగొండపాలెంలోనే ఉంచారు. మేము అక్కడ వి ఊ అంటే ఊరు చివర్లో ఉంటాము. మాకు క్వార్టర్స్ అనేది ఊరు చివర్లో ఉంటది. అక్కడి నుంచి కొంచెం సెంటర్‌కొచ్చాము ఇల్లు మారి. అక్కడ కొంచెం టైలరింగ్ అనేది నేను పిల్లలకి, నాకు అలా స్టార్ట్ చేసుకొని, అలా స్టిచ్ చేసుకుండేది అవన్నీ వీధి వాళ్ళు అంటే వీధి చివర్లో అలా అక్కడున్న వాళ్ళంతా ఇరుగు పొరుగు వాళ్ళంతా గూడా మాకు స్టిచ్ చేసి ఇవ్వచ్చు కదా! అని అడిగారు చాలామంది. అప్పుడు నేను మా సార్‌ని అడిగాను. సార్ ఇప్పుడు ఇలా నేను చేసుకోనా? టైలరింగ్ చేసుకోనా? అది ఇది అని చెప్పేసి అడిగాను. అంటే అవసరం లేదని చెప్పారు. ఆ టైంలోనే మా సార్‌కి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఇది మామూలుగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా ప్రమోట్ అవ్వడానికి 1 ఇయర్ ట్రైనింగ్ అనేది వేశారు. నెల్లూరు ఎళ్లారు మా సారు.
1 మంత్‌కి ఒక రోజు మాత్రం పర్మిషన్ ఉంటది. వచ్చి ఆ రోజే ఇంకా అన్నీ చూసుకోవాలి. అన్నీ నాకు తెచ్చి ఇచ్చేయమన్నా ఉంటే అవన్నీ తెచ్చివ్వాలి, ఎళ్ళిపోతారు. ఇంకా మిగిలిన టైమంతా ఇంకా ఏముండదు. ఇంక ఎప్పుడో నైట్ టైమ్ ఎప్పుడో ఒక 10 నిమిషాలు అట్లా కాల్ చేస్తుంటే చాలా బిజీగా ఉండేవాళ్ళు. నాకప్పుడు ఏదో ఒకటి చేయాలన్న తపనతోటి నేను అడిగాను మా సార్‌ని. నేను ఇట్లా టైలరింగ్ స్టార్ట్ చేస్తాను. ఎలాగో మీరు లేరు కదా! పిల్లలు ఉదయాన్నే ఎర్లీగా ఎళ్ళిపోతారు. ఇంక పిల్లలతో పాటు పనులన్నీ అయిపోతే ఖాళీగా ఉంటున్నాను కదా! నేను స్టార్ట్ చేసుకోనని అంటే రిక్వెస్ట్ చేశాను. ఓకే అని చెప్పేసి ఫస్ట్ ఒప్పుకోలేదు. సరే ఓకే చేసుకో. నేను రాంగానే ఆపేసేయాలి అని చెప్పేసి ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు. సరే మీరు రాంగానే ఆపేస్తానని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను. అలా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక అంటే బయట తీసుకునే దానికన్నా హాఫ్ కాస్ట్‌కి తీసుకునేదాన్ని. బయట రూ. 100 తీసుకుంటే రూ. 50 తీసుకునేదాన్ని నేను. అట్లా నా వాళ్ళకి తక్కువగా తీసుకొని వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా తీసుకునేదాన్ని. తర్వాత వాళ్ళకంటే ఎక్కువ అంటే ఒక స్టిచ్చింగ్ అనేది ఒక పర్ఫెక్ట్‌గా అంటే బయట స్టిచ్ చేసేదానికన్నా గూడా ఇంకా బెటర్‌గా నేను చేసేదాన్ని. దానివల్ల మంచిగా వస్తూ ఉన్నారు. టైలరింగ్ నేర్పించమన్నారు. ఇలా కొంచెం మంచిగా నాకు బాగా అనిపిచ్చింది. అట్లా శారీస్ గూడా నేను సేల్ జేయడం స్టార్ట్ చేశాను ఇంట్లోనే. ఒక చిన్న బిజినెస్ లాగా ఏర్పాటు చేసుకొని. ఇంకా మా సార్ గూడా మంచిగా అది రన్ అవుతుంటే, "సరే చేసుకో నీకు నచ్చింది కదా!" అని చెప్పేసి మా సార్ గూడా ఒప్పుకున్నారు. అట్లా ఒక రూమ్ తీసుకొని శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని టైలరింగ్ నేర్పించుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ ఇది కంప్యూటర్ వర్క్ మిషన్ గూడా ప్లాన్ జేసుకున్నాను. మిషన్ గూడా ఎళ్లి విజయవాడలో చూసుకున్నాను. 5,00,000 పడుతుంది మిషను. సీక్వెన్స్, కార్డింగ్ కలిపి వస్తది. అది ఏంటంటే థ్రెడ్ వర్క్ కాదు. అంటే థ్రెడ్ వర్క్‌తో కలిపి మగ్గం వర్కు అందులోనే మిషన్‌లోనే వచ్చేటట్టు అట్లా కొంచెం డిఫరెంట్‌గా చేయాలి. బిజినెస్ అనేది మంచిగా రన్ అవ్వాలన్నట్టుగా అట్లా నేను చేసుకున్నాను. అట్లా చేసుకున్నాను. అంతా ఓకే. ఇంకా మెషిన్ తెచ్చుకొని ఇంక స్టార్ట్ చేద్దామనే టైంలో మాకు దోర్నాలకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది మా సార్‌కి. ఇంక అంతా ఆపేయాల్సొచ్చింది. ఇంక అన్నీ వద్దు ఆపేసేయి. ఇంక నాతో పాటు వచ్చేసేయి. ఇంక పిల్లలు గూడా ఎవరు వాళ్ళు హాస్టల్‌కెళ్ళిపోయారు. అంటే పెద్ద పాపకి ఆల్రెడీ 10థ్ అయిపోయి కాలేజీలోకెళ్ళిపోయింది. ఆమెను కాలేజీలో వేసాము. బాబుకి నవోదయ సీటొచ్చి బాబు గూడా హాస్టల్‌కెళ్ళిపోయారు. చిన్న పాప చదువుతుంది. 10థ్ చదువుతుంది. ఆ పాపని మా బావ దగ్గర ఉంచేసి ఇంక మేమక్కడికెళ్ళిపోయాము. దోర్నాల్ షిఫ్ట్ అయ్యాము. అక్కడికెళ్ళినా కూడా నేను చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఇది రిపీట్ అవుతూ ఉంటది. ఇంక మేము ఎక్కడికొక దిట్టు ఎళ్తూ ఉండాలి. ఇది అలవాటైనా గానీ ఇది మళ్ళీ ఒక చోట అంటే కొంచెం టైం పడతది. అది అలవాటవ్వాలి. ఆ బిజినెస్ అనేది కొంచెం మంచిగా రన్ అవ్వాలంటే టైం పడతది గదా! ఇలా కాదు అని జెప్పేసి ఇంక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కొంత అంటే కొత్త స మందొస్తారు. కొత్తగా ఆ! నాకు కొంచెం బిజినెస్ అనేది మంచిగా హెల్ప్ అవుతదన్నట్టు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. శారీ బిజినెస్ టైలరింగ్ సేమ్ అక్కడ గూడా స్టార్ట్ చేశాను. మంచిగా యూట్యూబ్ గూడా సబ్‌స్క్రైబర్లు మంచిగా వచ్చారు. మానిటైజేషన్ అయింది. ఇంకా మిషన్ తెచ్చుకుందాము అనే టైంల మా ఆహ్, భూలక్ష్మి మేడం మా ఆడబిడ్డ వెస్టేజ్ పట్టుకొనొచ్చింది. వదిన నేను వెస్టేజ్ చేస్తున్నాను. మీరు చేస్తారా? ఇలా బావుంది. ప్రొడక్ట్ బావున్నాయి. మీరు చేస్తారా? అని చెప్పేసి నన్ను అడిగారు. అడిగినప్పుడేంటంటే ఇంకా ఓకే. నేను ఎమ్మటే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు యూట్యూబ్‌లో విన్నాను వెస్టేజ్ గురించి. జస్ట్ అంటే మన ఇండియన్ కంపెనీ వెస్టేజీ అనేది ప్రొడక్ట్ అనేది బావున్నాయి. బయటివెందుకు వాడాలి? మనయి వాడుకోవడం వల్ల మన ఇండియన్‌కి హెల్ప్ అవుతది గదన్నట్టుగా కొన్ని మాటలు చెప్పారు సంథింగ్. తను అలా చెప్పడం వల్ల ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చని ఒక క్లారిటీ ఇవ్వలేదు గానీ, మన ఇండియన్ కంపెనీ అని అలా కొన్ని మాటలు చెప్పడం వల్ల, ఎమ్మటే తను చెప్పడం వల్ల నేనెమ్మటే కనెక్ట్ అయిపోయాను. ఐడీ తీసుకున్నాను. ఐడీ తీసుకున్న రోజున మీటింగ్‌కు ఎంఎస్ఆర్ గురువుగారు మార్కప్‌ల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌కి రమ్మనింది. నేనైతే ఇంకా అప్పుడు లేదులే తర్వాత ఎప్పుడన్నా వస్తానని చెప్పేసి నేనెళ్ళలేదు. అలా యూట్యూబ్‌లో కొంత వీడియోస్ చూసి, కొంత నాలెడ్జ్ తీసుకొని, నేను చెప్పిన ఫస్ట్ వ్యక్తొచ్చేసి మా ఫ్రెండ్ ఎస్తర్ మేడం. దోర్నాల్లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్స్ తను.
తనకి ఫస్ట్ ఐడీ ఇచ్చాను. తర్వాత విన్నీ మేడంకి కాల్ చేశాను. మా సిస్టర్ తను. తనకు కాల్ చేస్తే తను చాలా బిజీగా ఉండి అసలు కాల్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఎందుకు చేసిందని గూడా అసలు ఏం ఆన్సర్ గూడా లేదసలు. సరే అని చెప్పేసి అట్లా వాళ్ళకి, వీళ్ళకి తెలిసిన వాళ్ళకందరికీ ఏదో నా నాలెడ్జ్ తోటి నేను అందరికి చెప్తూ ఎళ్ళిపోయాను. అలా చెప్తూ ఒక 3 మంత్స్ అయిపోయింది. ఫస్ట్ ఐడీ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ అనేది మార్కప్‌లో తెప్పించుకున్నాము. ఆ టైంలో కొంచెం బ్యాడ్ సిట్యుయేషన్ ఉండినా గాని అంటే మా ఆడబిడ్డ వాళ్ళ బాబు చనిపోయాడు. ఆ సిట్యుయేషన్ అలా ఉన్నా గాని ఐడీ మిస్ అయిపోతదేమని చెప్పేసి ముందు అవి ప్రొడక్ట్స్ తీసుకొని ఇక్కడ ఇంట్లో పెట్టేసి నేను అక్కడికెళ్ళామనమాట. నేను, మా సార్ ఎళ్ళాము అక్కడికి. అలా వచ్చి ఇంకా మంచిగా మాకు తెలిసిన వాళ్ళని, మా సార్‌కి తెలిసిన వాళ్ళని అలా చెప్తూ కొంతమందిని తీసుకొచ్చాము వెస్టేజ్‌లోకి. దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్‌ని తీసుకొచ్చాము. కానీ ఎవ్వరు కూడా ఏదో ఎట్లంటే మీకోసం మేము ఐడీ తీసుకుంటాము. మా కోసం మేము ఆగిపోతాం అన్నట్టుగా వచ్చారు. వీళ్ళకి క్లారిటీ లేదు అని ఇంక మేము ఎందుకు యాక్టివ్ అవ్వట్లేదని మాకర్థం కాలేదు. ఎందుకంటే వెస్టేజీలో నిలబడాలంటే మోర్ మీటింగ్స్ ఉండాలి. అప్పుడే నిలబడతారు. నేను అప్పుడు ఆ టైంలో నేనే మీటింగ్‌కెళ్ళలేదు. ఇంక వాళ్ళకి ఏం క్లారిటీ నేను ఏమివ్వగలుగుతాను. సో, అందువల్ల వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదు. నాకు ఏమి అర్థం కాలేదు. ప్రొడక్ట్ వాడుకుంటున్నాను. హోమ్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకుంటున్నాను. హెల్త్ ప్రొడక్ట్స్ గాని, ఇంకా వేరే వాటి జోలికి నేనెళ్ళలేదు. హోమ్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుతూ ఉన్నాను. క్వాలిటీ బావున్నాయి. వే అవే ఇంకా రిపీట్‌గా మా ఫ్రెండ్స్ ఎస్ఆర్ మేడం గాని, భాగ్య మేడం గాని వాళ్ళకిస్తూ ఒక అలా రన్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలోనే ఇంకా ఈ విన్నీ మేడం కోసం ట్రై చేసి ఫైనల్‌గా మా సార్‌తో వాళ్ళ సార్‌తో మాట్లాడిచ్చి ఒక ఐడీ అయితే మేము ఇచ్చాము. కానీ తనైతే తీసుకుంది గానీ ఏమి స్పందించలేదు. ఇది నేను చేయలేనులే అన్నట్టుగా, ఇలాంటివి చూసానులే అన్నట్టుగా కొంచెం లైట్ తీసుకుంది తను. ఇంకా ఆ టైంలో అలా నడుస్తూ ఉంది. సడెన్‌గా మా అక్కయ్యకి మా తోడికోడలు చర్లపల్లిలో ఉంటది. తనకి హెల్త్ ప్రాబ్లమొచ్చింది. తనకి వెన్నులో ఇన్ఫెక్షనొచ్చి గుంటూరు హాస్పిటల్‌లో హాస్పిటల్‌లో ఐసీయూలో పెట్టారు. సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. చాలా చాలా అంటే ఇంకా ఎలాంటి సిట్యుయేషన్ అంటే అసలు బతుకుతదా లేదా అన్నంత డేంజరస్‌లో ఉంది. ఆ టైంలో ఇంక నేను ఆ అక్కయ్యని చూసుకోవడానికి గుంటూరు వెళ్ళాను. ఆమె ఎలా ఉండిందంటే ఒక చిన్న బేబీ కండిషన్ ఉండిందనమాట. తన పనులు తను చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అసలు హెల్త్ బాగోలేదు. ఆ టైంలో ఇంకా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి కాబట్టి నేను హెల్ప్ చేయడానికి వెళ్ళాననమాట. ఆ టైంలో ఇంకా హాస్పిటల్‌లో తను చూసుకుంటూనే మాధవ్ సారు ఇంకా భూలక్ష్మి మేడంకి రిపీట్‌గా కాల్ చేస్తూ మీటింగ్‌కి రా మేడం, మీటింగ్‌కి రమ్మని కాల్ చేస్తూ ఉంటే, సరే ఒకసారి వెళ్ళొద్దాం రా వదిన అని చెప్పేసి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైమ్ నేను మీటింగ్‌కెళ్ళడం గుంటూరులో వెళ్ళాను. ఎంఎస్ఆర్ గురువుగారు అప్పటికే మీటింగ్ స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఏమో నేను సార్ మాటలు విన్నాను. అసలు వేస్టేజ్‌లో ఇంత ఉందా? ఇంత ఇన్‌కమ్ తీసుకుంటారా? ఇంత విలువ ఉందా? అని చెప్పేసి నాకు ఫస్ట్ టైమ్ నాకర్థమైంది. అసలు వేస్టేజ్ అనేది చిన్నది కాదు. వెస్టేజీ మీటింగులకెళ్తేనే అది అర్థమవుతది. మనము యూట్యూబులలో గాని, ఇంకా ఎక్కడ మనం విన్నా గాని అర్థం కాదు. మీటింగులకెళ్తేనే వెస్టేజ్ గొప్పతనం తెలుస్తది. సో, ఆ టైంలో నాకర్థమైంది. ఇది చిన్న బిజినెస్ అయితే కాదు. తెలుసుకోవాలని చెప్పేసి ఇంక నేను ట్రై చేశాను. అలా నెక్స్ట్ ఇంకెమ్మటే ఇంకా బూట్ క్యాంప్ పెట్టారు. బూట్ క్యాంప్ కాదండి. ఆహ్, వన్ డే ట్రైనింగ్ పెట్టారు. వన్ డే ట్రైనింగ్ పెట్టడం వల్ల నేను ఆ మీటింగ్‌కి సండే పెట్టారు. అక్కకి కొంచెం అంటే ఫిజియోథెరపీ చేపించుకోవడానికి ఇక్కడ మా ఆడబిడ్డ దగ్గరే ఉంటూ ఫిజియోథెరపీ చేపించుకుంటూ ఉన్నాము. తనకి ఫిజియోథెరపీ లేదు కాబట్టి సండే మేము మీటింగ్‌కెళ్ళాము. భులక్ష్మి మేడం, నేను ఇద్దరం కలిసి మీటింగ్‌కెళ్ళాము. ఆ రోజు అందరు లీడర్స్ అందరూ మాట్లాడుతూ హెల్తొస్తుంది, మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నామని చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైమ్ వినడం. అసలు నాకే షాకింగ్ అనిపిచ్చింది. ఇలా వస్తున్నా ఇంత అన్నట్టుగా నేను చూసి ఇది అందరికీ షేర్ చేయాలని చెప్పేసి వీడియోస్ షూట్ చేసుకున్నాను. అవి యూట్యూబ్‌లో పెట్టి నాకు తెలిసిన వాళ్ళకి, వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళకి అందరికి సెండ్ జేసి అట్లా యాక్టివ్ చేద్దామని చూసాను. కానీ ఏం రెస్పాండ్ లేదు. అంటే ఇక్కడికి లైవ్‌లోకొచ్చి ఇక్కడ చూసేది వేరుంటది. వీడియోలో చూసేది వేరుంటది కాబట్టి ఎవరు స్పందించలేదు. అలా ఇంకా చిన్నగా అట్లా నడుస్తూ ఉంది.
కానీ నేను ఇంక మీటింగ్స్‌కి రావడం వల్ల, వెస్టేజ్ గొప్పతనం తెలుసుకోవడం వల్ల నేను ఇంక మోర్ మీటింగ్స్ అనేది అటెండ్ అవుతూ ఉన్నాను. ఆ టైంలో ఇంకొకటేంటంటే నాకు ప్రొడక్ట్ గురించి కొంచెం ఎక్కడో కొద్దిగా భయమేసేది. ఎవరికైనా హెల్త్ ప్రొడక్ట్ ఇవ్వాలంటే కొంచెం భయమేసేది. ఎలా ఉంటాయో ఏమో అని చెప్పేసి. కానీ మా అక్కయ్యకి నేను పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం వల్ల నేను ఊరికెళ్ళిపోయాను. మా బావగారొచ్చారు మా అక్కయ్యని చూసుకోవడానికి. తనకి ఇవి వేస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నారు, వాడిపిచ్చారు. జస్ట్ ఒక 10 నుంచి ఒక 15 డేస్‌లో ఒక మంచి రిజల్ట్ ఒచ్చింది. తన పనులు తను చేసుకునే విధంగా మంచిగా హెల్త్ ఒచ్చింది. అక్కడ ఫిజియోథెరపీ చేపిచ్చే దగ్గర డాక్టర్ దగ్గర డాక్టర్ సారు అంటే 1 ఇయర్ నుంచి ఫిజియోథెరపీ చేపిచ్చుకునే వాళ్ళున్నారు. 6 మంత్స్ నుంచి ఇలా ఇయర్స్ పడుతున్నాయి. కానీ తొందరగా వాళ్ళు క్యూర్ అనేది రావట్లేదు. అలాంటిది జస్ట్ ఇవి మనయి వాడుకోవడం వల్ల 10, 15 డేస్‌లోనే మంచి రిజల్ట్ రావడం వల్ల నేనైతే అసలు షాకయ్యాను. వెస్టేజ్ ప్రొడక్ట్ ఇంత మంచి రిజల్ట్ ఉందా అని చెప్పేసి ఇంక నేను ఇవ్వడం స్టార్ట్ చేశాను బయట వాళ్ళకి. హాస్పిటల్‌లో ఇచ్చాను. నెక్స్ట్ ఫిజియోథెరపీ చేసే వాళ్ళ దగ్గర ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన ఇది పారాలిసిస్ వచ్చి తనకి ఎంత బలహీనంగా ఉన్నారంటే తను ఆయ సారొచ్చేసి జస్ట్ అంటే హాస్పిటల్‌కొచ్చిన ఆ డే నుంచి దగ్గర దగ్గర 1 వీక్ వరకు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. ఆయనకసలు ఏమి ఆగట్లేదు. అంటే టాబ్లెట్స్ అవి ఇచ్చారు గానీ ఆయనకేమి రిజల్ట్ లేదు. మన వెస్టేజ్ చెప్పాము. ఇట్లా మా అక్కయ్యకి మంచి రిజల్ట్ ఉంది. మీరు వాడుకుంటారా? అని చెప్పేసంటే ఆమె ఇంకా ఆహ్, భర్త కాబట్టి ఆయనకి అంటే జెంట్స్ కాబట్టి లేడీస్ చేయాలంటే కొంచెం వాళ్ళని పట్టుకోవాలన్నా, తీసుకెళ్ళాలన్నా కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఇవ్వమ్మా అని చెప్పేసనింది. సరే అని చెప్పేసి తెప్పిచ్చి ఇచ్చాను. కొంచెం టెన్షన్ పడుతూనే ఇచ్చాను. ఇంకా సాటర్‌డే ఇచ్చాము. సండే మేము వెళ్ళలేదు ఫిజియోథెరపీకి. హాలిడే గాబట్టి. నెక్స్ట్ మండే వెళ్ళాము. మండే వెళ్ళిన రోజు తను హ్యాపీగా వచ్చి చేతులు పట్టుకొని "థాంక్ యూ రా! అసలు మంచి రిజల్ట్ వచ్చింది." ఆయనకి ముందు ఫస్ట్ మోషన్స్ ఆగిపోయాయి. "మంచి ప్రొడక్ట్ ఇచ్చావురా" అని జెప్పేసి చాలా నవ్వుతూ మంచిగా మాట్లాడింది. నాకైతే అసలు నిజంగా ఇంత బాగా హ్మ్. హెల్ప్ హెల్ప్ చేస్తున్నామా? ఇంత బాగా రిజల్ట్ వస్తుందా? అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అట్లా బస్ స్టాప్‌లో ఉన్న వాళ్ళకి, బస్‌లో వచ్చే వాళ్ళకి ఇంకెక్కడ పడితే అక్కడ వెస్టేజ్ గురించి చెప్పడం, వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి చెప్పడం, ఐడీలు వేయడం ఇట్లా చేస్తూ వచ్చాను. అట్లా 2 మంత్స్‌లో నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ అయినాక యాక్టివ్ అవుతారు. నాకు ఇన్‌కమ్ స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి యాక్టివ్ అవుతారని అనుకున్నాను. కానీ ఏం లేదు. ఏం చెప్పినా మెయింటెన్స్‌కనేది రావట్లేదు. నేను గూడా ఆగలేదు. మాకేంటంటే అప్పుడు దోర్నాలో ఉన్నాం మేము. సో, గుంటూరులో మీటింగ్స్ బాగా జరుగుతున్నాయి. మీటింగ్స్‌కి రావాలంటే 3 డేస్ పడతది నాకు. అంటే ఒక రోజు జర్నీ, ఒకరోజు మీటింగ్ చూసుకోవాలి. ఒకరోజొచ్చేసి మళ్ళీ రిటర్న్ ఎళ్ళడానికి. అంటే నైట్ టైమ్ అట్లా వద్దంటారు. డే టైమ్‌లోనే రమ్మని జెప్పేసంటారు. అందుకని నేను అలా నాకు 3 డేస్ పడతదనమాట. అయినా సరే మీటింగ్స్ వినాలి. నేను వింటేనే నేను నాలెడ్జ్ తీసుకుంటేనే ఎవరికైనా చెప్పగలుగుతానని చెప్పేసి మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. అయితే ఆ టైంలో మా ఆడబిడ్డ శంకర్ సారు అంటే బులష్ మేడం, శంకర్ సార్ ఇద్దరు గూడా చాలా మాకు హెల్ప్ చేశారు. అంటే నేను ముందు బస్ స్టాండ్ కొంచెం నైట్ టైమ్ అట్లా అవుతది. ఆ టైంలో వచ్చి బస్ స్టాప్ దగ్గరికొచ్చి నన్ను తీసుకెళ్లడం గాని, వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం గాని, ప్రతిదీ నాకు క్లారిటీ ఇవ్వడం గాని, ప్రొడక్ట్ విషయంలో గాని, ప్రతి ఒక్కటి నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. సో, వేరే వాళ్ళ దగ్గరికైతే నన్ను మా సార్ పంపించేవాళ్ళు కాదు. మా ఆడబిడ్డ అవ్వడం వల్ల నన్ను పంపించారు. ఒక్కదాన్నే పంపించారు. ఆ టైంలో మా సారు ఆ విధంగా పంపించకపోయినా, తను కాకపోయినా అది వెస్టేజ్ అనేది నేను నిలబడేదాన్ని కాదేమో, చేసేదాన్ని కూడా కాదు. సో, అలా మాధవ్ సార్ గూడా చాలా చాలా హెల్ప్ చేసేవారు. అంటే మేము కొంచెం డల్ అయితున్నామంటే యాక్టివ్ చేయడం గాని, మంచిగా టికెట్స్ బుక్ చేసి ఇలా రకరకాలుగా మాకు హెల్ప్ చేశారు సార్ గూడా. సో, అందువల్ల ఇంక మేము గూడా యాక్టివ్‌గా నేను ఎక్కడ మీటింగ్స్ ఉన్నా గాని ఎళ్తూ ఉన్నాను. అలా వెళ్తూ మంచిగా నేను నాలెడ్జ్ అని తీసుకున్నాను గానీ, కానీ ఏం చెప్పినా సరే మాకు చెక్కు లేకపోవడం వల్ల ఎవ్వరు యాక్టివ్ అవ్వట్లేదు. మీకెంతొస్తుంది? మీకెంతొస్తుంది? మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు గదా! మీకెంతొస్తుంది? ఇదే క్వెషన్ మార్క్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో ఎప్పుడు ఫీల్డ్‌కెళ్ళినా, ఎవరికి చెప్పినా గానీ,
గురువుగారు చెక్కు చూపిచ్చేవాళ్ళం. గురువుగారి గురించి చెప్పేవాళ్ళం. సార్‌కి ఇంతొస్తుంది. రండి వెస్టేజ్ మీటింగ్ ఒకసారి తెలుసుకోండని చెప్తూ ఉన్నాను. కానీ ఎవరు వినలేదు. కానీ సారే రంగంలోకి దిగుతారని చెప్పేసి నేనైతే అసలెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎలా వస్తది టీము అనేది ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. నాకొక వర్క్ ఉంది. నేను ఎంతో కొంత సంపాయిస్తాను. కానీ ఎందుకు ఇది పట్టుకున్నానంటే 3 జనరేషన్ ఇన్‌కమ్. మాకు పింఛన్ లేదు. మా సార్‌కి పింఛన్ లేదు. నాకొక క్వెషన్ మార్క్ ఉండింది. ఫ్యూచర్‌లో మా పరిస్థితేంటి? అంటే ఎవరి మీద ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలా? పిల్లల మీదో ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలా? ఫ్యూచర్ ఏంటనేది ఒక క్వెషన్ మార్క్ అనేది ఉండింది. అది ఆ క్వెషన్ మార్క్‌కి వేస్టేజ్ సమాధానం అన్నట్టుగా నాకనిపిచ్చింది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో వేస్టేజ్‌లో మాకు ఇన్‌కమ్ ఒస్తది. ఖచ్చితంగా ఒస్తది. ఇంతమంది చెక్కులు తీసుకుంటున్నారు. ఇంతమంది సక్సెస్ అయినప్పుడు నేనెందుకు తీసుకోను అనేది నాకు బాగా పడింది. కానీ ఏ రోజు గూడా వేస్టేజీ ఆపేయాలనేదైతే లేదు. కాపోతే బాధేసేది ఎవరు రావట్లేదు, ఎవరు వినట్లేదని. ఆ టైంలో మాధవ్ సారు చెప్పాము మేము. విన్నీ మేడం గురించి చెప్పాను. విన్నీ మేడం బాగా చేయగలరు, చేస్తారన్న ఒక హోప్ అయితే ఉంది తన మీద. తను ఎంత ట్రై చేసినా మేము చెప్పినా వినట్లేదు. మీటింగ్‌కి రమ్మంటే రావట్లేదు. మాధవ్ సార్‌కి చెప్తే, సరే ఆమె దగ్గరికి మనమే ఎళ్దాం. గురువుగారిని తీసుకెళ్దాం అని జెప్పేసి మరి ఎట్లా చేశారో, ఎట్లా ఒప్పించారో తెలీదు. భూలక్ష్మి మేడం, శంకర్ సారు, మాధవ్ సారు అందరూ కలిసి గురువుగారినైతే సుంటిపేంటకి డేట్ ఇవ్వడం అనేది జరిగింది. నాకు ఆ టైంలో ఒక పక్క హ్యాపీనెస్ ఎంతుందో, అంతే భయముంది. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా మేము చెప్తే వినట్లేదు, రావట్లేదు. మీటింగ్ సక్సెస్ అవుతదా? లేదా? ఎలా ఉంటదో అనని ఒక టెన్షనయితే నాకు స్టార్ట్ అయింది. విన్నీ మేడంకి కాల్ చేశాను. రెస్పాండ్ లేదు. అసలేం ఆన్సర్ లేదసలు. చేస్తూనే ఉన్నాను. ఈ భూలక్ష్మి మేడం ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నారు. కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి వదిన. నువ్వు చూసుకో. నేను కొంచెం బిజీగా ఉంటాను. ఆ అమ్మాయిని కొంచెం యాక్టివ్ చేయని చెప్పేసి ఇంక నాకు అప్పజెప్పేసి తను ఎగ్జామ్స్‌లో బిజీగా ఉండింది. దానివల్ల ఇంక నేను తనకి కాల్ చేస్తూనే ఉన్నా గానీ తనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలా ఇంక 2 డేస్ టైమే ఉండింది. ఇంకా మీటింగ్ గూడా క్యాన్సెల్ చేద్దాము అనుకునే టైంన కాల్ లిఫ్ట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటక్క ఇన్ని సార్లు కాల్ చేశావని" అడిగింది. అంటే అప్పటి వరకు అసలు ఏం లేదు. ఎందుకు చేస్తుందని గూడా లేదు. తన సిట్యుయేషన్ కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు హెల్త్ బాగోకపోవడం వల్ల తను ఆన్సర్ చేయలేదంట. ఇలా గురువుగారు ఇట్లా డేట్ ఇచ్చారు. మనకి మీటింగ్ ఇచ్చారు. కొంచెం టీమ్‌ని ప్రమోట్ చెయ్యి అని చెప్పేసి చెప్పాను. అంటే అస్సలు ఒప్పుకోలేదు. నా వల్ల అయితే కాదక్క. అస్సలు హెల్త్ బాగోలేదు. ఇంకా ఈసారి ఎప్పుడన్నా చూద్దాము. ఇప్పుడు మీటింగ్ అయితే ఇప్పుడు నేను ఎవరికీ చెప్పలేను. అసలు బాగోలేదన్నట్టుగా అసలు ఒప్పుకోలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇది గురువుగారు రావడం అనేది మనకు అదృష్టం ఉండాలి విన్ని. గురువుగారు ఇన్ని రోజుల నుంచి మేము మీటింగులకెళ్తున్నాము అని చెప్పేసి ఏదో ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఇది మంచిగా మనము సక్సెస్ చేసుకోకపోతే ఏముండదు. ప్లీజ్ విన్ని అది ఇదని నేను రిక్వెస్ట్ చేశాను. సరే అక్క అయితే ఇంక నువ్వు ఇంతగా అడుగుతున్నావు గాబట్టి నీకోసం నాకైతే ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా, సరే అని చెప్పేసి అది గూడా క్లారిటీగా లేదు. ట్రై చేస్తానని చెప్పింది. ఏమో ఇంకా ఆ టైంలో ఎట్లా ఉంటదనేది క్లారిటీ లేదు. ఇంకా నెక్స్ట్ డే మేము మీటింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ నేను, భులక్ష్మి మేడం ఇక్కడి నుంచెళ్ళాము. అక్కడ హాల్ దగ్గరికెళ్ళాము. అక్కడికెళ్ళినా గానీ తను రాలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. గురువుగారు ఇంకొక 10 నిమిషాల్లో వచ్చి హాల్లోకొచ్చేస్తారు. ఆ టైంలో గూడా తను రాలేదు. ఇంక చాలా భయమేసింది. ఎట్లా అని జెప్పేసి భయమేస్తుంది. నాకైతే చేతులు, కాళ్ళు వణుకుడొచ్చేస్తున్నాయి. ఏంటా అనన్న టైంలో ఒక్కసారిగా విన్నీ మేడం తను చెప్పిన టీమ్‌తో కలిపి దగ్గర దగ్గర 80 మందిని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టింది. ఇంకా ఆ రోజు ఆ టైంలో నా హ్యాపీనెస్‌కి హద్దులే లేవు. ఇంక గురువుగారొచ్చారు. గురువుగారొచ్చి మంచిగా సార్ మాట్లాడారు. సార్ మాటలు విన్న తర్వాత నాలాగే వెస్టేజ్‌లో ఇంత గొప్ప స్థాయి ఉంటదా? ఇంతగా సక్సెస్ అవుతారా? అని చెప్పేసి తను బాగా కనెక్ట్ అయ్యారు. బన్నీ సార్ ఇద్దరు. ఎమ్మటే బూట్ క్యాంప్‌కొచ్చి ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు? ఎలా సక్సెస్ అవుతున్నారు? ఇదంతా క్లారిటీ తీసుకున్నాక చాలా బాగా వర్క్ చేశారు. వీధికి, ఇంటింటికి వెళ్లి వేస్టేజ్ గురించి చెప్పారు. పిచ్చి పట్టినోళ్ళ మాదిరి చేశారు. నేనెలా చేశానో తను గూడా అలాగే చేసింది. తను కొంచెం యాక్టివ్ అయితే నేను కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాను. ఆ టైంలో నేను కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాను గానీ, తను మాత్రం చాలా బాగా చేసింది. నైట్ టైము ఏ టైంకొస్తున్నారో తెలీదు. అలా వెస్టేజ్ గురించి చెప్తూ, క్లారిటీ ఇస్తూ
అట్లా మీటింగ్స్‌కి రమ్మని ఇట్లా మంచిగా టీమ్‌నైతే మంచిగా యాక్టివ్ చేసింది. అట్లా గురువుగారు గూడా ఆ టైంన అక్కడ మీటింగ్ మంచిగా ఎంప్లాయీస్ రావడం గాని, మంచిగా అక్కడ ఉండడం గాని ఇవన్నీ చూసి, ఇక్కడ నేను 1 మంత్‌కోసారి ఒక మీటింగ్ అనేది ఇస్తాను ఖచ్చితంగా. మీరు టీమ్‌ని ప్రమోట్ చేసుకోండి. మంచిగా యాక్టివ్ చేసుకోండని చెప్పారు. అట్లా సార్ చెప్పినట్టుగానే మోర్ మీటింగ్స్ అక్కడ బాగా జరిగాయి. ఇదంతా గురువుగారు మంచి పెద్ద మనసే. అంటే సారు 1,00,000 మంది టీముంటే సార్‌కి మమ్మల్ని గుర్తుపెట్టుకోవడము, మేం గెలవాలి, ఇందులో ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకోవడం అనేది గొప్ప, గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అందులో మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అనేది ఇదంతా మాధవ్ సార్ వల్లే, భూలక్ష్మి మేడం, శంకర్ సార్ వల్లే. సో, అలా సారు రిపీట్‌గా ఆడ మీటింగ్‌లు జరగడం వల్ల ఈరోజు మంచి టీమ్ అనేదొచ్చింది. ప్రభావతి మేడం నుంచి మధు సార్ నుంచి భాస్కర్ సార్ ఇలా అందరూ మంచి మంచి లీడర్స్ మాకు వచ్చారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ లెగ్గుని చూస్తుంటే అసలు ఇంత ఆహ్, మేము పడిన కష్టానికి ఈరోజు రిజల్ట్ వచ్చిందన్నట్టుగా అంటే ఎవ్వరికైనా వస్తది వెస్టేజ్‌లో. ఫస్ట్ నిలబడాలి. రిపీట్‌గా నేను విన్నదేంటంటే వెస్టేజ్‌లో ఆహ్, ఇన్‌కమ్ ఉండదు. అంటే అందరికి ఇవ్వరు. అందరికీ రావు. కొంతమందికే ఇస్తది కంపెనీ అన్నట్టుగా అందులో సక్సెస్ ఉండదన్నట్టుగా మాట్లాడారు. అలా ఎందుకుంటది? అంటే ఇప్పుడు వెస్టేజ్‌లో ఐడీ తీసుకొని జస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటే సరిపోదు. టీమ్ డెవలప్ చేసుకోవాలి. నేను వాడుకున్నాను. ప్రొడక్ట్ వాడుకున్నాను. నేను మీటింగ్స్‌కి అటెండ్ అయ్యాను. కానీ నాకు టీమ్ లేకపోవడం వల్ల టైం పట్టింది. టీమ్ ఉండాలి. ప్రొడక్ట్ వాడుకోవాలి. మీటింగ్స్ కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకుండా వెస్టేజ్‌లో సక్సెస్ అనేది రాదు. సో, నా పర్సనల్‌గా నేను ఇది తెలుసుకున్నాను. అది ఎవరికన్నా చెప్పాలి అంటే ఎవరు వినే సిట్యుయేషన్‌లో లేరు. సరే నా చిక్కుతో నేను సమాధానం చెప్పాలని నేనైతే వెస్టేజి పట్టుకొని చెయ్యాలి. ఆహ్, ఏది ఏమైనా గానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ వెస్టేజ్ అయితే వదలకూడదని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాము. సో, మంచి లీడర్స్ వచ్చారు మా తరపున. సుండిపెంట ఏ విధంగా విన్నీ మేడం ద్వారా మంచి లీడర్స్ వచ్చారో, అలాగే మంచి లీడర్స్ మమ్మల్ని నమ్మి మా ద్వారా ఐడీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ లెగ్‌లో గాని, సైడ్ లెగ్‌లో గాని మంచి మంచి లీడర్స్ ఉన్నారు. గుంటూరు నుంచి గుంటూరులో కొంతమందున్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో ఉన్నారు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి కావల్లో, మార్కాపురంలో, దోర్నాల్లో, ఆహ్, ఎర్రగొండపాలెంలో ఇలా చాలా మందున్నారు. మా సిస్టర్ ముంబైలో ఉంది తను. తను గూడా మంచి అంటే మీకొక ఇన్‌కమ్ స్టార్ట్ అయితే నేను చేస్తానక్క అని చెప్పేసనింది. ఇలా వీళ్ళందరిని నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఇన్‌కమ్ ఇప్పించాలి. వెస్టేజ్‌ని ఎవ్వరు చిన్న చూపు చూడకూడదు. వెస్టేజ్ గొప్పతనం తెలుసుకోవాలి. అందరికి ఏమైనా ఇప్పుడు విన్నీ మేడంని ఎలా మేము తను యాక్టివ్ అయ్యే వరకు ఎలా నేను తనని ఎనకాల పడ్డానో, వీళ్ళని గూడా అలా వదిలిపెట్టేదేం లేదు. అందరిని యాక్టివ్ చేసి వెస్టేజ్‌లో ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. అలా నేను గూడా 1,00,000కి రీచ్ అవ్వాలి. అది నా గోలు. సో, నా ఫస్ట్ చెకొచ్చేసి ఫస్టు నేను ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు నా చెకొచ్చేసి 150. హైయెస్ట్ చెకొచ్చేసి రూ. 21,308 వచ్చాయి. సో, ఇది నా వేస్టేజ్ జర్నీ. కానీ ఇది ఒక్కళ్ళ వల్ల అయితే అయింది కాదు. ఒక్కళ్ళ వల్ల సక్సెస్ అయితే కాదు. గురువు గారి కాడ్నుంచి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళ ద్వారా ఇది అయితే జరిగింది. స్పెషల్‌గా మా అప్లైనర్స్ అందరూ భూలక్ష్మి మేడం గాని, శంకర్ సార్ గాని, మాధవ్ సార్ గారు కానీ, లక్ష్మణ్ సార్ గారు, నెక్స్ట్ తిరుమలరావు సార్ గారు, రామాంజనేయులు సార్ గారు అందరూ ఎవరికి తగ్గినట్టుగా ఎవరు చేయగలిగినంత వాళ్ళందరూ సహకరించడం వల్ల ఈరోజు ఇంత బాగా ఈ లెగ్ అనేది యాక్టివ్ అయింది. మీకెప్పటికి నేను రుణపడి ఉంటాను సార్ మీ అందరికి. అలాగే నా లైఫ్ లైనర్స్ అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. మమ్మల్ని నమ్మి ఏమైనా సరే నమ్మి మా కోసం వచ్చి వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని విన్నీ మేడం, బన్నీ సార్ ఇలా నెక్స్ట్ వచ్చేసి భాగ్య మేడం, ఎస్తర్ మేడం, ఇంకా మంజు మేడం మా సిస్టర్ తను. సత్తెనపల్లిలో ఉంటది. ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మమ్మల్ని నమ్మి వెస్టేజ్‌లోకొచ్చినందుకు ఎంతో కొంత వేస్టేజ్‌లో మీరు ఇన్‌కమ్ తీసుకోవాలి. ఆ ఇన్‌కమ్ తీసుకునే వరకు మా హెల్ప్ ఎంత చేయగలిగితే అంత మేము చేస్తాము. సో, అది వెస్టేజ్ అయితే చిన్న బిజినెస్ అయితే కాదు. చాలా చాలా గొప్ప బిజినెస్ వెస్టేజి. ఎందుకంటే 20 ఇయర్స్‌లో ఆహ్,
లా కోట్ అంటే 1,50,00,000 ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు వెస్టేజ్‌లో ఉన్నారంటే, ఫ్యూచర్‌లో ఇంకా ఏ స్థాయికెళ్తది, ఎంత అమౌంట్ డ్రా చేస్తారనేది మన ఊహకు కూడా అందదు. అప్పుడు మనం బాధపడగూడదు. వెస్టేజ్‌లో లేము అనని మనం బాధపడగూడదు. ఇప్పుడు వెస్టేజ్‌లో మనం ఉండి, మనం చేసేది మనం చేస్తే ఏదో ఒక రోజు టీమొస్తది. అది మేము ప్రూవ్ చేసాము. అంటే మేమొక్కళ్ళం కాదు. మా టీమ్ అందరం కలిసి మేము ప్రూవ్ చేసాము. సో, అందరూ నిలబడండి. వెస్టేజ్ గొప్పతనం తెలుసుకోండి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. టీమ్ మెంబర్స్ అందరికి థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శాంతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై సార్ ఏమన్నా ఉన్నారా? ఒక్క నిమిషం సార్ పిలుస్తాను. సార్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అంటే ఫుల్ టైమ్ 9 తీసుకుంటారంట సార్? ఒక్క ఇప్పుడైతే 2 మాటలు మాట్లాడమను మేడం. 2 మాటలు. 2 ఈసారి సార్‌కి మాటలంట. ఒక 2 సార్ మాటలు గుడ్ సార్ కూడా మార్నింగ్ సార్. మాట్లాడితే చాలా మంది ధైర్యం వస్తది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెన్నై సార్. మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఈసారి మీకు ఒకటిస్తాం. సెపరేట్ సెషన్. సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్. ముందు రోజు నైట్ పెట్రోలింగ్‌కి వెళ్ళేసి వచ్చి మార్నింగ్ 5:30కి వచ్చాను. అందువల్ల మీకు ఇప్పుడే లేసా. ఓకే సార్. 2 మినిట్స్ అంటే మీరేం చేస్తుంటారు? మీరు దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారు? 2 మాటలు అంతే. ఎక్కువ చెప్పొద్దు. అలాగే సార్. నా పేరు సార్ నా పేరు చెన్నై సార్. నేను ఫారెస్ట్ సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా కావలి రేంజ్‌లో పనిచేస్తున్నాను సార్. నేను ఫస్ట్ ఈ వెస్టేజ్ వచ్చేసి మా శాంతి చెప్పే ఉంటుంది. నేను వినలేదు ఇప్పటివరకు. మా చెల్లెలు భూలక్ష్మి పరిచయం చేసింది సార్. నాకు వెస్టేజ్ గురించి ఇంతకుముందే కొంచెం వెస్టేజ్ గురించి అవగాహన లేదు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన ఉంది. అంటే అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్‌ల గురించి 2, 3 మీటింగ్‌లకు అటెండ్ అయ్యి ఉన్నాను. ఫస్ట్ 20 సంవత్సరాల కిందట యాంవేది అటెండ్ అయ్యింది. అదొచ్చేసి అంతా బానే ఉంది గానీ, వాళ్ళేందంటే ఫిక్స్‌డ్ అమౌంట్. ఇంత అమౌంట్ పెట్టి కొనాలి. మీరు ఈ వస్తువులు అమ్ముకోవాలి. వేరే వాళ్ళకి ఇచ్చుకొని, ఆ అమౌంట్ మీరు కలెక్ట్ చేయాలి. అది ఇది అన్నారు. ఇది మనం చేసేది కాదు. దీనివల్ల మనకు ఉపయోగం లేదు. ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి వదిలేసాము. తర్వాత ఎర్రగొండపాలెంలో వచ్చేసి ఇంకోటి మార్కెటింగు అది పేరు గుర్తులేదు సార్. అదొచ్చేసి 11,500 ఎంతో అట్లా నలుగురిని కట్టిస్తే మనకి ఇమ్మీడియేట్‌గా ఒక 25,000 చెక్ వస్తదని చెప్పారు. అలా నలుగురిని డబ్బులు కట్టించేది నలుగురిని కట్టిస్తాము. తర్వాత ఇంకో నలుగురిని వాళ్ళు వెతుక్కోవాలి. అలా అంటే కొంతమంది లిమిటెడ్ పీరియడ్. అది డబ్బులు ఒకేసారి కడతారు. మళ్ళీ మళ్ళీ కట్టరు కదా! ఆ విధంగా అది ఆగిపోయి అది అంటే దానివల్ల కూడా ఉపయోగం లేదు. దీన్ని మనం చేసినా గాని డబ్బులు కట్టించి మోసం చేయడమే అవుతుందని చెప్పేసి వదిలేసాము. మెయిన్‌గా మనకి ఇక్కడ ఏందంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం ముందు తీసుకోవాల్సింది ఏందంటే ప్రొడక్ట్ బేస్డ్ అయితే మనకి మంత్లీ ప్రొడక్ట్ పర్చేజ్ చేసి ప్రొడక్ట్ మీద కమిషన్ వస్తుంది కాబట్టి అది ఎప్పటికీ ఆగిపోదు. ఆ కండిషన్ ఇక్కడ వెస్టేజ్‌లో మనకు ఫుల్‌ఫిల్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో 2004 నుంచి రన్నింగ్‌లో ఉంది. ఇంకా ఏందంటే ఎక్కువ మీటింగులు జరుగుతున్నాయి. మనకి మంచి అంటే దీని గురించి అవగాహన కల్పించడానికి, ఎక్కువ మందిని తీసుకెళ్ళి ప్రమోట్ చేసేదానికి అవకాశం ఎక్కువుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి అన్ని కండిషన్స్‌ని ఇది మన వెస్టీజ్ ఫుల్‌ఫిల్ చేస్తుంది. అదొకటి ఆలోచించాను. అంటే మా చెల్లెలు చెప్పగానే నేను ఎంబటే యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. చూసుకున్నారు. ఓకే. బాగుంది. మనం చేయొచ్చు అని చెప్పేసి ఎంబటే నేను ఐడీ తీసుకొని నేను మా శాంతి కలిసి అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాము. ఐడీలేసాము. బానే ఉంది. దూరణాల్లో ఉన్నప్పుడు చేశాం సార్. బానే ఉంది. ముందుకెళ్తూ ఉంది. తర్వాత ఏందంటే మనము ఏ విధంగా అయితే ముందుకొచ్చామో మిగిలిన వాళ్ళంతా అలా రాలేకపోతున్నారు. మిగిలిన వాళ్ళకి చెప్పేదానికి అవకాశం అంటే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళని కన్వే చేయలేకపోతున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఆగిపోతున్నారు. మనం చెప్పిన వెంటనే వస్తున్నారు. మళ్ళా ఆగిపోతున్నారు. మేము గూడా మీటింగ్‌లకొచ్చాము. గుంటూరు మీటింగ్‌లకి అప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వస్తూనే ఉన్నాము. తిరుగుతూనే ఉన్నాము. మాకు గూడా ఒకానొక టైంలో మనం చేయగలమా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మన గురువుగారు ఎంఎస్ఆర్ గారు ఫస్ట్ పదే చెప్పేవారు. మీరు నిలబడండి ఎప్పటికైనా మీరు గెలుస్తారని.
ఆ ఒక్కటి పట్టుకున్నాము. ఎప్పటికైనా దీంట్లో సక్సెస్ వస్తుంది. మనమైతే చెయ్యాలి. చేస్తూనే పోదాము. వెస్టేజ్‌ని వదిలేదే లేదు. చేస్తూ ఉన్నామని జెప్పేసి అలాగే ముందుకెళ్తూ ఉన్నాం సార్. ఇప్పటికి చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఏందంటే నాకు పెద్ద అంటే ఎక్కువ మాది 24 అవర్స్ జాబ్ సార్ మీకు తెలిసిందే. ఎక్కువ టైం ఉండదు. హడావిడి తిరుగుతూనే ఉంటాము ప్రొడక్షన్ పర్పస్‌కి. అందువల్ల ఎక్కువ మందికి చెప్పలేకపోతున్నాను. కొంచెం ఫ్రీ టైమ్ చూసుకొని ఇంకా మంచిగా చేసి డిసెంబర్‌కైతే 1,00,000 తీసుకోవాలనే గోల్ పెట్టుకొని చేస్తున్నాం సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్రెడీ పెద్ద టీమ్ వచ్చింది. రేపు 100 మంది రాబోతున్నారు మీ టీమ్ బూట్ క్యాంప్‌కి. సార్. చాలా చాలా పెద్ద టీమ్ వచ్చింది. కాబట్టి మీరు ఇంకొంచెం గట్టిగా చేసి ఈ డిసెంబర్ కల్లా సార్. డైమండ్ డైరెక్టర్ అయ్యి 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంది. నిలబడ్డారు గురువుగారు చెప్పినట్టు ఒక మధు సార్ ఒక్కరే 1000 సీఎన్సీలు సార్. చేస్తానని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 1,00,000 సార్. పాయింట్లు రాబోతుంది ఆ లెగ్ మీకు. సార్ ఆలోచన చేయండి. అలాగే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్. మేడం సార్. గారికి ఇవ్వండి సార్. మేడం గారి అలాగే పర్మిషన్‌తో సార్. ఒక కొద్ది మందిని ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా మా మాటకు గౌరవించి సార్. మాట్లాడినందుకు. థాంక్ యూ సో మచ్ సార్. శనై సార్. సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. కొద్ది మందిని ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. విత్ యువర్ పర్మిషన్ మేడం. ఓకే సార్. థాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోని విన్నీ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శాంతి మేడం. గుడ్ మార్నింగ్ విన్ని మేడం. నన్ను టార్చర్ చేస్తుంది నువ్వే మేడం. మొత్తానికి మంచిగా కనెక్ట్ అయ్యారు. సంతోషం. చెప్పండి. ఓకే. గుడ్ మార్నింగ్ చెన్నై సార్. గుడ్ మార్నింగ్ శాంతి మేడం. గుడ్ మార్నింగ్ మీరు మేడం. ప్రజెంట్ చెప్పపోయింటే ఏ స్టేజ్ మేము ఈ రేంజ్ లో ఉండేవాళ్ళం కాదు. అదైతే 100% పక్కా. మీరు విస్టేజ్ కి రాకముందు పడ్డ కష్టం అయితేనేమి, ఆ టైలరింగ్ కోసం అయితేనేమి, బావగారికి సారీ చెన్నై సార్ గారికి ఆ యాక్సిడెంట్ మీరు తీసుకున్న డెసిజన్ ఏదైతే ఉందో ఫైనల్ గా తీసుకొని నిలబడాలి. నేనంటూ నా భర్తకి ఒక సపోర్ట్ గా ఉండాలి. నా పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ లో వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అనే విధంగా మీరు వెస్టేజ్ లో స్టాండ్ తీసుకొని నిలబడడం హ్యాట్స్ ఆఫ్ మేడం. మీరు ఒక రాబోయే తరానికి అయితేనేమి ప్రెసెంట్ ఉన్న మన ఉమెన్స్ కి అయితేనేమి మీరు ఒక గొప్ప నిదర్శనంగా నిలబడ్డారు. మిమ్మల్ని ఆదర్శంగా కొంతమంది మన వెస్టేజ్ లో ఉమెన్స్ సక్సెస్ అవ్వాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను శాంతి మేడం. అలాగే కూడా ఒక నన్ను అసలు 7 months నా చెవిలో సీసం పోసినట్టు నన్ను టార్చర్ చేసావు, కానీ నేను పట్టించుకోలేదు. గురువు గారి మాటలకి కనెక్ట్ అయిన తర్వాత ఎవరైనా కూడా ఈ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో గురువు గారి ఎథిక్స్ కి కంప్లీట్ గా కనెక్ట్ అవ్వాల్సిందే. మేము కూడా కనెక్ట్ అయ్యాము. అలాగే ముందుకు ఇంకా సక్సెస్ అవుతాం మేడం. మీ సపోర్ట్ ఉండాలి, మన అప్లైనర్స్ అందరి సపోర్ట్ ఉండాలి. మీరు ఇలాగే ముందుకు సక్సెస్ అవుతూ వెళ్ళాలి. ప్లస్ డిసెంబర్ లోపు మీ గోల్ ఏదైతే ఉందో 1,00,000 తీసుకోవాలని మన శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 1,00,000 తీసుకోవాలి. మీరు కూడా 1,00,000 తీసుకోవాలండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్. థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి సార్ గుడ్ మార్నింగ్. శాంతి మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన జూమ్ చాలా బాగుంది మేడం. ఫస్ట్ జూమ్ ద బెస్ట్ జూమ్ మేడం. చాలా క్లారిటీగా అనిపించింది నాకు. కాదు చాలా క్లారిటీగా చెప్పారు. ఫస్ట్ టైం అయినా కానీ తడబడకుండా మీరు చెప్పింది ఏం చెప్పదలుచుకున్నారో క్లారిటీగా చెప్పారు. నేను ఈ జూమ్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీతో పాటు నలుగురికి ఇన్కమ్ ఇప్పించాలనే ఆలోచన చాలా గొప్పది మేడం. అది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు మీతో పాటు మీ సహచరులు కానీ మీ డౌన్ లైన్ కానీ అప్లైన్ కానీ చాలా బాగుండాలని, మంచి స్థాయిలో ఉండాలని, డిసెంబర్ మీకు గోల్ రీచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భూలక్ష్మి మేడం అడ్మిట్ చేసుకో మాట్లాడు మేడం. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. శాంతి మేడం, చెన్నై సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. భూలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్.
అన్నా అన్నా అని ఇప్పుడు సడన్ గా సార్ అంటే నాకు రావట్లేదు, సారీ. ఎందుకమ్మా? అన్న, ఈ పిల్ల చిన్న పిల్ల, ఈ పిల్ల ఏదో నాకు వేస్తే చెప్పింది అని తీసి పడేయకుండా దాని గురించి తెలుసుకొని ఈ రోజు మీ ఇద్దరు నిలబడటం వల్ల ఈ రోజు ఇంత పెద్ద టీం వచ్చింది, ఇంత సక్సెస్ వచ్చింది. వదిన చెప్పినట్టు ఈ సక్సెస్ కారణం ఒక్కళ్ళం కాదు. ఈ రోజు జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనల్ని జాయిన్ చేసి మనకు ముందంటూ వెన్నంటూ ఉండి నడిపించిన మన అప్లైనర్స్ అందరిది ఈ సపోర్ట్ ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు అందరం చేసుకుంటూ అందరం సక్సెస్ అవ్వాలి, అందరం గెలవాలి. ఫస్ట్ జూము చాలా బెస్ట్ గా, చాలా నీట్ గా, క్లియర్ గా మాట్లాడే వదిన. నీ అనుభవాలు కాబట్టి ఇంత క్లియర్ కట్ గా చెప్పగలిగావు. ఎవరికైనా అనుభవించిన అనుభవాలకి వచ్చే మాటలు వేరే ఉంటాయి. మనం నార్మల్ గా మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. నీ అనుభవాలు కాబట్టి హార్ట్ టచ్ అయినాయి. నీ ప్రతి గోల్ నువ్వు రీచ్ అవ్వాలి వదిన. ఎప్పుడు మా సపోర్ట్ మీకు ఉంటది, మీ సపోర్ట్ మాకు ఉండాలి. నాకు తప్పకుండా భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఆర్ఎంపీ రాణి మేడం, ఆర్ఎంపీ రాణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోవడమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. శాంతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మెసేజ్కి రాకముందు మీరు పడిన బాధలు, ఆ మానసికమైన ఒత్తిడి ఎలా ఉన్నా కూడా మీరు భరించి వెస్టేజ్ ని తెలుసుకొని ఆ ముసలాయనికి మీరు ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అప్పటి నుంచి మీ జర్నీ చాలా చాలా బాగుంది. ఆ ప్రజలకు కూడా వెస్టేజ్ ని గురించి నమ్మకం అనేది కలుగు చేశారు. నలుగురికి డబ్బులు ఇచ్చే ఆకాంక్ష చాలా గొప్పదమ్మా. మేము కూడా అలాగే బస్సుల్లో చెప్తున్నాము, ఆటోలో, బస్ స్టాప్ లో కూడా చెప్తున్నారని చెప్పారు. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, Thank you, థ్యాంక్ యూ సో మచ్. అందరిలో మీరు కూడా సక్సెస్ అవ్వాలి మేడం. ఓకే సార్. మంచి స్థాయికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ ఇంజమూరు అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మేడం, మీరు చెప్పిన ప్రతి మాటలు చాలా చక్కగా బాగున్నాయి. ఏదైతే మేము నిలబడితే ఖచ్చితంగా ఇప్పుడు కాబట్టి రేపుకైనా ఫ్యూచర్లోనే మేము గెలుస్తాము అనే మాట మాత్రం స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే గెలుస్తాం కాదు, రేపు ఎప్పుడైనా గెలుస్తాం అన్నది మాత్రం మీరు చెప్పిన 100% ఖచ్చితంగా గెలుస్తారు మేడం. మీరు అనుకున్న గోలు ఖచ్చితంగా రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. మీరు కూడా ఈ డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బన్నీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. బన్నీ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బన్నీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెన్నై సార్. గుడ్ మార్నింగ్ పెద్దడా. సార్ పెద్దడా. శాంతి మేడం, మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీరు పడ్డ కష్టాలు, దీంట్లో విలువలు ఏంటో, ఎలా పైకి రావాలని చెప్పారు. మీరు ఎలా వచ్చారని చెప్పారు. మేము విస్టేజ్లోకి వచ్చామంటే దానికి కారణం ఖచ్చితంగా మీరే. నేను బల్ల గుద్ది చెప్తాను. ఎందుకంటే మేము లైట్ తీసుకున్నా కూడాను అలా విన్ని ఇలా సార్ అది సార్ ఇది సార్ అది మేడం అని చాలా గట్టిగా మమ్మల్ని ఒక 7 నెలలు సతాయిచ్చి బలవంతంగా దీనిలో తీసుకొచ్చావు. ఫస్ట్ నేను కూడా ఏదో మీరు చెప్పారు కదా అని మొహమాటంగా వచ్చాను. కానీ దీంట్లో ఒక బూట్ క్యాంప్కు బలవంతంగా తీసుకొని ఆడ కూర్చోబెట్టినందుకు మేము కనెక్ట్ అయ్యాము. తర్వాత కనెక్ట్ అయిన తర్వాత ఎంఎస్ఆర్ సార్, గురువు గారు, మన మాధవ్ సార్ వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను ఫస్ట్ కూడా ఏమోలే చేస్తున్నారు అనుకున్నాను. కానీ తర్వాత గురువు గారి మాటలు విని నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చినాక మీటింగ్ చెప్పినాక ఇంకా బాగా కనెక్ట్ అయ్యాము. మాకు ఫుల్ సపోర్ట్గా మీరు, మీ తర్వాత వచ్చేసి మాధవ్ సార్ వీళ్ళు వెన్నంటుండి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇస్తున్నారు. దీని అందరికి కారణము శాంతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా 1 lakh తీసుకోవాలి డిసెంబర్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం మేడం. ఇంకోటి తిరుమలరావు సార్ కానీ, మన లక్ష్మణ్ సార్ కానీ ఏ డౌట్, ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు ఓపికతో అలా సార్ ఇలా చేసుకోండి, ఇలా సార్ అని మనం పిలిచినప్పుడు మీటింగ్ ఇవ్వటానికి రావటానికి కానీ వాళ్ళు వెనకంజ వేయకుండా అన్నిటికీ ముందుండి మనల్ని సపోర్ట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ బన్నీ సార్. తొందరలో మీరు కూడా 1,00,000 తీసుకోవాలి. ఖచ్చితంగా సార్, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీ టీంలో చాలా మంది గ్రేట్ లీడర్స్ వచ్చున్నారు. వాళ్ళందరి వల్ల మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు.
మా నాకు కింద నమ్మకం మా ఉంది. లైఫ్ లైనర్స్ కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు సార్. మంచి లీడర్స్ వచ్చారు సార్. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నాకు తెలిసి ఇది లైన్ ఆఫ్ స్పాన్సర్‌లో భూలక్ష్మి మేడం కాడి నుంచి 10 మంది 1,00,000 ఎర్నర్ కాబోతున్నారు. డైమండ్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు ఒక్క లైన్ నుంచి. నాకైతే అవును కనిపిస్తుంది సార్. ఆ పిక్చర్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం థ్యాంక్ యూ. ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, శివకుమారి థ్యాంక్ యూ మేడం. బండి సార్. థ్యాంక్ యూ మేడం. శివకుమారి మేడం గారు అడ్మిట్ చేసుకోండి అమ్మా. శివకుమారి మేడం 786 శివకుమారి మేడం గారు. నెక్స్ట్ భాస్కర్ రావు సార్, గ్రేట్ లీడర్. 2 నెలల్లోనే 27,000 తీసుకున్న గ్రేట్ లీడర్ భాస్కర్ రావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాంతి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్, Good morning, వెరీ madam. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మీ సంకల్పం అనేది మనసులో అనేది ఉన్నది కాబట్టి దాన్ని చెయ్యాలి అనే ధ్యాసతో చేశారమ్మా. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే మేము రోజు అనుకుంటామన్నమాట, జూమ్ లో ఇంతమంది మనకి టీం ఉన్నది, అందరూ జూమ్ లోకి ఎందుకు రారు, ఎందుకు దీన్ని వదిలేస్తున్నారని. ఇంట్రెస్ట్ అనే ఉండే వాళ్ళకి కంపల్సరిగా నేను గోల్ రీచ్ అవ్వాలి అని మనసులో అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టేజ్ దాకా వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాల్యూ ఎడ్యుకేషన్, వాల్యూ మేనేజ్మెంట్ లీడ్ టు వాల్యూ సొసైటీ అంటారు. అసలు ఈ వెస్టేజ్ అనేది 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగపడే ఒక బెస్ట్ కంపెనీ మాట ఇన్ ది వరల్డ్, టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే. అది దట్టు అది మన ఇండియన్ కంపెనీ అనడానికి కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది. అలాంటి వాటిల్లో మనం దీంట్లో చేరామంటే నిజంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతమే ఇది. యాక్చువల్ చెప్పాలంటే దీంట్లో ఛాన్స్ అందరికీ రాదు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, దీంట్లో ఎదిగే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అట్లా ఎదిగిన వాళ్ళలో మీరు చాలా గొప్పగా ఎదిగారండి. మీ యొక్క సంకల్పాన్ని Thank you, బేస్ sir. చేసుకొని ఇంకా బాగా పైకి వెళ్ళాలని, మంచి టీం, ఇంకా మంచి టీముతో ఫర్దర్ స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు డిసెంబర్ కి 1 లాక్ రీచ్ అవ్వాలి సార్. మంచి తప్పకుండా లీడర్స్ అమ్మా, వచ్చారు నాకు, తప్పకుండా. చాలా దీని హ్యాపీగా ఉంది. అన్నిటికీ థ్యాంక్ యూ సార్. కారణం నిజంగా చెప్పాలంటే మాది కాదమ్మా. మాకు లక్ష్మణ్ సార్ గారు ఈ మీటింగ్స్ కానీ దాని సిఎన్సీలు చెప్పడం కానీ ఆయన ఏం చెప్పాడో మేము కాపీ చేసుకొని కింద వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాం. సో మాకు ఎదురు దెబ్బలు తగిలినాయి కానీ స్టార్టింగ్ లో ఇంత తగల, అందరూ ఊహించినంతగా తగల. ఎందుకంటే ఆయన మాకు ఆల్రెడీ చెప్పారు, ఇట్లా వెళ్ళంగానే చీపో అని చెప్పని అంటారు, మీరు వెనక తగ్గద్దు అనే ఉద్దేశంతో చెప్పిన మాటలన్నీ కూడా మేము పోయి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ జూమ్ తీసుకొని రావడం కానీ, మాకు సిఎన్సి మ్యాటర్ గురించి కానీ, లేకపోతే ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి కానీ లక్ష్మణ్ సార్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మేము అదే లైన్ లో వెళ్తున్నాం. అంతేగాని మా గొప్పతనం కాదమ్మా నిజంగా చెప్పాలంటే. దానికి మాత్రం ఆయనకి శతసహస్ర వందనాలమ్మా. చాలా హ్యాపీగా ఉంది లక్ష్మణ్ సార్ మాతో ఉన్నారు. థ్యాంక్ యూ. అవును సార్, అందరం కలిసి చేద్దాం సార్, అందరి వర్క్ అందరిది ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ రావు సార్. 2 నెలల్లోనే మీరు 27,000 తీసుకున్నారంటే డిసెంబర్కి 1000% లక్ష తీసుకుంటారు సార్. మీరు అది రికార్డు సృష్టించాలి మన ఆర్మీ టీంలో. తప్పకుండా సార్. చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు చేయాలి అది. తప్పకుండా సార్. ఎందుకంటే మీ అందరినీ కూడా తీసుకొని ఫ్రీ దాకా తీసుకొద్దామని మేము చేస్తున్నాం సార్. తప్పకుండా సార్. ఖచ్చితంగా మీరు 1,00,000 కొట్టాలి. ఎందుకంటే అది చాలా మందికి ఆదర్శం అవుతుంది. మీరు రిటైర్డ్ అయ్యి కూడా 66 సంవత్సరాల వయసులో 5:30కే జూమ్కి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఉండే జూమ్ లో ఉండే ప్రతి లీడర్ కూడా గమనించాలి ఈ విషయాన్ని. చాలా మంది ఏం చెప్తారు, నేను లేయలేను సార్, నా వల్ల కాదు, నేను చేయలేను అనే స్థాయి నుంచి కూడా గవర్నమెంట్ ఏమో రిటైర్ చేసింది, మీరు మాత్రం 66 లాగా నాకైతే అనిపించలేదు సార్. 26 స్థాయిలో మీరు పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని, మీరు 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చాలా మందిని ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు అర్థమవుతుంది ఎక్కడ బేస్ పడిందంటే ఈ మేడం వాళ్ళందరూ సంకల్ప బలం మిమ్మల్ని నడిపిస్తా ఉంది, మిమ్మల్ని మేలుకొల్పింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ అండి. శివకుమార్ అండి, గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. సారీ సార్, అన్మిట్ అవ్వలేదు. పర్లేదు మేడం, మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శాంతి మేడం 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు పడ్డ కష్టాలైనా మీ సంకల్ప బలం ముందు ఏమి అవి చాలా తక్కువగా అనిపించినాయి మేడం. మీరు నిలబడాలి అని ఒక సంకల్పంతో నిలబడి గురువు గారి మీటింగ్ లో మీరు యాక్టివ్ అయ్యి మీరు ఇప్పుడు దాకా మీకు మంచి టీం వచ్చింది మేడం. నిలబడబట్టే గురువు గారు చెప్తూ ఉంటారు, మీరు నిలబడండి, టీం వచ్చింది, నిలబడండి అని. ఆ మాటే మీకు నిజమైంది మేడం. అలాగనే ఇంకా మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివకుమార్ మేడం.
థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ మాధవనాయుడు సార్ అందుబాటులో ఉంటే మాట్లాడాలి. ఒక్క మాట మాధవనాయుడు సార్ అందుబాటులో ఉంటే. ఆయన అంతా చేతలే, నో వర్డ్స్ అన్నట్టు. ఓకే, ట్రెజరీ ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకోండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శివకుమార్ థాంక్స్ మేడం మేడం. చెప్పండి గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థాంక్స్ మేడం. చెన్నై సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ మేడం ద్వారా ఇప్పించారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ మేడం గారికి చేశారు సార్. మేడం గారు మీరు కూడా ఎంతో కష్టపడి దీంట్లో మీరు యూట్యూబర్ గా ఉండి మీ వీడియోస్ మొదటి నుంచి మేము కొంచెం ఫాలో అయ్యేవాళ్ళం. మంచి మంచి వీడియోస్ మన మీటింగ్స్ లో జరిగినాయి, మేము మిస్ అయినవి కూడా మేము మీ ద్వారా తెలుసుకున్నాము. ఈ జూమ్ మీటింగ్స్ లో మీరు జర్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మీరు పడ్డ కష్టానికి దీనికి టీం రావటంలో కానీ ఇంకా భవిష్యత్తు చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే వెస్టేజ్ గొప్పతనమై ఇది నడిపించేది. గురువుగారు ఆశీస్సులు మన మీద ఉంటాయి కాబట్టి టీం ఖచ్చితంగా వెళ్తుంది. మీరు రేపు డిసెంబర్ నాటికి మీరు అనుకున్న గోల్స్ 1 lakh ప్లస్ కారు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా 1 తీసుకోవాలి సార్, కార్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిన్న సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శివ సార్, ఎక్స్-ఆర్మీ. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక మాట మేడం వాళ్ళ గురించి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెన్నై సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మేడం గారు కానీ మీరు కానీ వండర్ఫుల్ స్పీచ్. అలాగనే మీ టెస్ట్ ఇంకా మళ్ళీ ఇస్తూ ఉంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేడం వాయిస్ గాని వినిపించాలి సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్. విజయ్ సార్. విజయ్ సార్ అందుబాటులో ఉంటే ఒక మాట. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎక్కువ టైం కూడా లేకుండా రాత్రి ఆ టైంలో అడిగినా మీరు కాదనకుండా వెంటనే ఇంత మంచి సెషన్, ఇంత మంచి ఫీడ్బ్యాక్, అందరూ ఎంత మంచిగా కనెక్ట్ అయ్యారు మీ సెషన్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో గోల్స్ అనేది రీచ్ అవ్వాలని ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జీవి లక్ష్మీ మేడం గారు అడ్మిట్ చేసుకోండి. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శాంతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? బాగున్నారా? చాలా బాగున్నా మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే మేడం బాగున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ టెస్ట్ మోని ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఈ రోజు మంచి అవకాశం ఇచ్చారు మేడం. ఆర్మీ టీం అందరికి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అయ్యో థ్యాంక్ యూ మేడం. ఓకే ఇదంతా మేడం. మీ మనది గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి మేడం. తప్పకుండా మేడం. మీరు కూడా మంచి కార్ తీసుకోవాలి. 1 lakh రీచ్ అవ్వాలి మేడం. ఓకే మేడం. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్ లక్ష్మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కావాలి నుంచి లాస్ట్ వన్ పద్మా మేడం అడ్మిట్ చేసుకో మాట్లాడండి. అంగన్వాడీ టీచర్. కావాలి పద్మా మేడం అంగన్వాడీ టీచర్ అడ్మిట్ చేసుకో మాట్లాడండి అమ్మా. ఎవరినైనా ఎప్పుడైనా పిలుస్తాను, ఎందుకంటే అందరూ అలర్ట్గా ఉండండి. మీరు నేర్చుకుంటేనే నేర్పించగలరు. ప్రతి లీడర్ కూడా భయపడొద్దు. ఇక్కడ మొత్తం మన టీమే, మన వాళ్ళే ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకెళ్ళాలి. విమానాలు నడుపుతున్నారు, ఆపరేషన్ సింధూర్ లాంటివి చేస్తున్నారు. జూమ్ మీటింగ్ పెద్ద మ్యాటర్ కాదు మీకు, లేడీస్కి ముఖ్యంగా. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. అనిత మేడం ఉంటే అడ్మిట్ చేసుకోండి. కావాలి అంగన్వాడీ టీచర్. లేదు శారదా మేడం ఉంటే అంగన్వాడీ టీచర్ అడ్మిట్ చేసుకోండి. లేదు విజయలత మేడం ఉంటే అడ్మిట్ చేసుకోండి. ఎవరో ఒకరు స్పీడ్గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు
టెస్టిమోనీ మేడం గారిది చాలా బాగుంది. మనం థ్యాంక్ యూ మేడం. కొంతమందికి మనం మేడం చెప్తున్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మేము, ప్రైవేట్ చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కూడా మేము చాలా బిజీ, మాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు కుదరదు అనే వాళ్ళకి కొంచెం కనువిప్పు కలుగుతుంది మీ టెస్టిమోనీ మేడం. మీ ప్రోడక్ట్ ఇచ్చి మనము వాళ్ళ నుంచి ఎలా రిజల్ట్స్ తీసుకొని మనం హ్యాపీగా బిజినెస్ ఎలా చేసుకోవాలో మీ గురించి నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ డిసెంబర్ కల్లా మీ గోల్ ఖచ్చితంగా నెరవేర్చాలని భగవంతుడు కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించారు కదా, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చినటువంటి చెన్నై చారుకి, శాంతి మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సడన్ గా వచ్చింది. సుధారాణి మేడం గారు ఆర్కే 108 మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ సెక్షన్ చాలా బాగుంది మేడం. అసలు ఒక ఆడపిల్లకి ప్రతి ఒక్క ఇంటిలో కూడా నిజంగా మేడం కొంతమందిని చూస్తుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చాలా కష్టాల్లో, బాధల్లో, చాలా బలహీనంగా ఉంటారు. కానీ ఈ వెస్టేజ్ కంపెనీ కానీ ప్లస్ మన ఈ కంపెనీ కానీ మన ఈ జూమ్ మీటింగ్ కానీ చూస్తుంటే నిజంగా ఆడవాళ్ళ ప్రతి ఒక్క కన్నీళ్లు తుడిచి కంపెనీగా, ఆడవాళ్ళ ప్రతి ఒక్క కన్నీళ్లు తుడిచి అనేక మంది కన్నీళ్లు తుడిచే కంపెనీగా ఎంత పవర్ఫుల్ గా ఉందంటే అంత పవర్ఫుల్ గా ఉంది మేడం జూమ్ మీటింగ్. అదే మీ టెస్ట్ మనీ చూస్తే చాలా బాగుంది మేడం. అలా కూడా ఎదగాలని, అనేకులని ఇలా ఎదిగే వాళ్ళగా, గెలిచే వాళ్ళగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి మేడం. మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా మీలో చాలా ఫైర్ ఉంది, మీరు ఖచ్చితంగా లక్ష్య కొడతారు. శాంతి మేడం లాగానే మీరు నిలబడాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్ కూడా మీ గురించి చాలా సార్లు చెప్పాడు. మేడం గారిలో ఫైర్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తుంది సార్, నిలబడుతుందని కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈ రోజు నైట్ కి మనకి చెక్కులు రాబోతుంది. చెక్కుల జాతర ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరఫున చాలా మంది అచీవర్స్, న్యూ అచీవర్స్ చూడబోతా ఉన్నాం మనం. అలాగే మీరు కూడా వచ్చే నెలకి న్యూ అచీవర్లుగా మారాలంటే మీ ప్రయత్నం మీరు ఈ రోజు నుంచి బలంగా స్టార్ట్ చేయండి. అలాగే ఏదైతే మనకి బూట్ క్యాంప్ ఉందో ఆ బూట్ క్యాంప్ ని విజయవంతం చేయాలంటే ప్రతి లీడర్ కూడా ఆర్మీ టీం 1000 మెంబర్స్ బూట్ క్యాంప్ టార్గెట్ గా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రతి లీడర్ కూడా మేము టికెట్స్ ని స్పీడ్ గా బుక్ చేసుకొని ప్రతి లీడర్ కూడా దానికి కట్టుబడి 1000 మంది మనం జూమ్ ని 1000 మందిని జూమ్ ఎలా నడిపించాలనుకుంటున్నామో అదే 1000 మంది ఆర్మీ టీం రేపు అక్కడ ప్రజెంట్ చేయబోతా ఉంది. ఆ 1000 మందిని తీసుకురావడంలో 100 మంది లీడర్లు బాధ్యత తీసుకోవాలి. 100 మంది ఎవరు 10 మందిని వాళ్ళు తేయగలిగితే ఖచ్చితంగా 1000 మందితో మనం ముందుకెళ్లే గొప్ప అవకాశం మనకు దొరికింది. కాబట్టి ప్రతి లీడర్ కూడా దాన్ని బాధ్యత తీసుకుంటారని నేను అనుకుంటాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ, ఎంఎస్ఆర్ అసోసియేషన్ బూట్ క్యాంప్ ఆర్మీ టీం టార్గెట్ 1000 మెంబర్స్. ఇది ప్రతి ఒక్కరి కళ్ళల్లో మెదలాలి. ఈ 1000 మెంబర్స్ లో నీ టీం ఎంత ఉంది, నీ టీం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే నీ సక్సెస్ ఆధారపడి ఉంటది. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్న లీడర్ మనందరం కూడా ఎంఎస్ఆర్ గురువు గారితో రెండో రోజు ఈ 1000 మంది అదే హాల్లో ఒక సిట్టింగ్ లో కూర్చొని ఒక ఫోటో తీసుకోబోతున్నాం. ఒక్కసారి విజువలైజేషన్ చేయండి. ఆ ఫోటోలో మనం ఉన్నామంటే తర్వాత రోజు నుంచి ఫీల్డ్ వర్క్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. నేను ఒక్కడిగా పోయినా 3 సంవత్సరాల క్రితం ఒకే ఒక వ్యక్తిగా పోయినా కరెక్ట్ గా 3 సంవత్సరాల తర్వాత 3 సున్నాలు వచ్చి ఆడవబోతున్నాయి మన ఆర్మీ టీంలో. మీరు కూడా తెలుసుకుంటే మీరు కూడా అదే స్థాయిలో ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇమీడియట్ గా మీ టికెట్ ని ఈ రోజే బుక్ చేసుకొని వీలైన ఎక్కువ టికెట్స్ బుక్ చేయండి. బుక్ చేసి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టండి. నువ్వు అమ్మొద్దు, కొనొద్దు, తెలుసుకో, క్లారిటీ తీసుకో. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాకపోతే నాది బాధ్యత అన్నట్టుగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి సార్. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతారు. ప్రతి లీడర్ కూడా గట్టిగా బలంగా నమ్మండి, బలంగా ఫోకస్ పెట్టండి. ఈరోజు 24,000 మంది ఉంటే 240 మంది మాత్రమే జూమ్కి వస్తున్నారు. అంటే చూడండి అక్కడ ఎంత, చూడండి జస్ట్ 0.1% మంది సక్సెస్ రేట్ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే వచ్చే వాళ్ళందరూ సక్సెస్ కావట్లేదు అనుకుంటాం. 24,000 మంది ఉంటే 240 మంది వస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత పర్సంటేజ్ మనం జూమ్కి వస్తున్నారు? చాలా తక్కువ, 1% గట్టి తీసుకుంటే 0.1%. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి కూడా రేపు మరొక గ్రేట్ లీడర్తో, గ్రేట్ జూమ్తో ముందుకు రాబోతా ఉన్నాం. రేపు ఖచ్చితంగా మనకి జూమ్ నడిచే సమయానికి మంచి చెక్కులు తీసుకోబోతున్నాం. అందరం కూడా చెక్కులు తీసుకుపోయే ప్రతి లీడర్ కూడా ఆల్ ది బెస్ట్. తీసుకోవడానికి సిద్ధమవుతున్న లీడర్ కూడా ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈ మీటింగ్ ఇంత కోచ్ చేస్తున్నాం. మరి యొక్క జూమ్ మీటింగ్ లో మార్నింగ్ 5:30కి మళ్ళా కలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.